చూస్తున్న మంత్రి నారా లోకేష్ నాయుడు ఢిల్లీలో పర్యటించనున్నారు. రాష్ట్రపతి ద్రౌపది ముర్ముతో సమావేశం కానున్నారు. లోకేష్ తో పాటు పలువురు కూటమి నేతలు కూడా రాష్ట్రపతిని కలవనున్నారు. రాజధాని చట్టబద్ధత నేపథ్యంలో రాష్ట్రపతికి ప్రత్యేక ధన్యవాదాలు తెలపనున్నారు. ఈ సందర్భంగా మంత్రి అమరావతి విశిష్టతను తెలియజేసే బుక్లెట్ ను అందజేయనున్నారు. మంత్రి నారా లోకేష్ నాయుడు ఢిల్లీలో పర్యటించనున్నారు. రాష్ట్రపతి ద్రౌపది ముర్ముతో సమావేశం కానున్నారు. లోకేష్ తో పాటు పలువురు కూటమి నేతలు కూడా రాష్ట్రపతిని కలవనున్నారు. రాజధాని చట్టబద్ధత నేపథ్యంలో రాష్ట్రపతికి ప్రత్యేక ధన్యవాదాలు తెలపనున్నారు. ఈ సందర్భంగా మంత్రి అమరావతి విశిష్టతను తెలియజేసే బుక్లెట్ ను అందజేయనున్నారు. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ఏపీ ఇన్పుట్ ఎడిటర్ నరేంద్ర అందిస్తారు. నరేంద్ర, చెప్పండి. ఆంధ్రప్రదేశ్ మంత్రి నారా లోకేష్ ఈ రోజు ఢిల్లీ పర్యటనకు వెళ్తున్నారు. ఈ పర్యటనలో మంత్రి నారా లోకేష్ రాష్ట్రపతి ద్రౌపది ముర్ముతో సమావేశం కానున్నారు. లోకేష్ తో పాటు పలువురు కూటమి నేతలు రాష్ట్రపతి ద్రౌపది ముర్ములతో కూడా భేటీ కాబోతున్నారు. ఏపీ రాజధాని అమరావతికి ఇటీవల చట్టబద్ధత లభించింది. లోక్సభ, రాజ్యసభ ఆమోదం తెలిపిన తర్వాత దానికి రాష్ట్రపతి కూడా ఆమోద ముద్ర వేశారు. దీంతో ఆంధ్రప్రదేశ్ లో పెద్ద ఎత్తున సంబరాలు జరుగుతూ ఉన్నాయి. రాజధానికి సంబంధించి ఆంధ్రప్రదేశ్ లో ఎంతకాలంగా ఎలాంటి ఇబ్బందులు పడ్డారో దేశం అంతా కూడా చూసింది. అలాంటి నేపథ్యంలో కేంద్రంలో ఉన్నటువంటి మంత్రులంతా కూడా, అదేవిధంగా కేంద్రంలో ఉన్నటువంటి పార్టీలకు సంబంధించినటువంటి ఎంపీలంతా కూడా సానుకూలంగా స్పందించి మొన్న బిల్లు ప్రవేశపెట్టి దానికి ఆమోద ముద్ర వేశారు పార్లమెంట్ లో. ఇక రాష్ట్రపతి కూడా దానికి ఆమోద ముద్ర వేశారు. ఆ రోజే ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కూడా దాన్ని ఆయన స్వాగతించారు. మొత్తంగా ఆంధ్రప్రదేశ్ లో ఈ రాజధానికి సంబంధించి ఇక రాష్ట్ర ప్రభుత్వం కూడా పెద్ద ఎత్తున ముందుకు వెళ్తున్నటువంటి నేపథ్యంలో ఈ రోజు ఉదయం ఢిల్లీకి మంత్రి నారా లోకేష్ ఇటు కూటమి పార్టీలకు సంబంధించినటువంటి ముఖ్య నాయకులతో వెళ్తున్నారు. రాజధాని అమరావతిని గుర్తిస్తూ ఆమోద ముద్ర తెలపడంపై ఇటు ద్రౌపది ముర్ముకు కృతజ్ఞతలు తెలపబోతున్నారు. ఈ సందర్భంగా మంత్రి లోకేష్ ఆమెకు ఏదైతే ద్రౌపది ముర్ముకు అమరావతి విశిష్టతలు తెలియజేసేటువంటి బుక్లెట్ ని కూడా అందజేయనున్నారు. దీనికి సంబంధించి ఇప్పటికే ఉన్నటువంటి అధికారులు కూడా దానికి తగిన విధంగా అన్ని ఏర్పాట్లు చేశారు. ఏదైతే ఇటీవల అసెంబ్లీ సమావేశాలు ఆంధ్రప్రదేశ్ కి శాశ్వత రాజధాని అమరావతి అంటూ సభ్యులు తీర్మానం చేసి కేంద్రానికి పంపించడం, కేంద్రం కూడా ఉభయ సభలు దానికి ఆమోదం తెలపడం, తర్వాత ద్రౌపది ముర్ము కూడా దాని ఆ బిల్లుకు ఆమోద ముద్ర వేయడంతో ఆంధ్రప్రదేశ్ లో సంబరాలు జరుగుతున్నటువంటి నేపథ్యంలో ఇక ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అమరావతికి సంబంధించి వేగవంతంగా ముందుకు వెళ్తుంది. భవిష్యత్తులో అమరావతికి ఎలాంటి ఇబ్బంది లేకుండా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు తీసుకున్నటువంటి నిర్ణయాల పట్ల అమరావతిని అభిమానించేటువంటి వాళ్ళంతా కూడా పూర్తిగా కూడా ఇటు వాళ్ళందరినీ కూడా స్వాగతిస్తున్నటువంటి నేపథ్యంలో ఇప్పుడు ఢిల్లీకి వెళ్తున్నటువంటి నారా లోకేష్ రాష్ట్రపతి ద్రౌపది ముర్మును కలిసి ఆమె ఏదైతే ఆమోద ముద్ర వేశారో దానికి సంబంధించి కూడా ధన్యవాదాలు తెలపబోతూ ఉన్నారు. రైట్, థ్యాంక్ యూ ఫర్ ది అప్డేట్ నరేంద్ర.